తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి, తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, వాస్తవాల్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసి, కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ వ్యతిరేకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుదలగటం చేసినారు. బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము 80 నిమిషాలు. అది 33 సార్లు అడ్డుదలిగి బ్రేకులు ఇచ్చి ఆయన మాట్లాడిన 1:20 నిమిషాల్లో 33 సార్లు అడ్డుదలిగినారు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే హరీషు, ముఖ్యమంత్రి 33 సార్లు. టీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి ఇద్దరికి అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాక్స్ ఫిక్స్ అయినరో గమనించాలి ప్రజలు. 37 సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడికి అవకాశం ఇచ్చి 80 నిమిషాలు మాట్లాడనిచ్చి, ఆ 80 నిమిషాలు మాట్లాడడంలో 33 సార్లు అడ్డం తగిలి, అదే 8 మంది సభ్యులున్న బీజేపీ పార్టీకి ఇద్దరికి అవకాశం ఇచ్చి 90 నిమిషాలు మాట్లాడింపజేసినారు. దీంతో ఈ బీజేపీ పార్టీ మొత్తం బీఆర్ఎస్ మీదనే దాడి. వాస్తవాలు లేదు. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండో దాన్నే పాల్వాయి హరీష్ మొత్తం డిట్టో అచ్చుకుదినట్టే ఆయన 30 నిమిషాల ప్రసంగంలో. వాళ్ళ బీఎల్పీ నేత కూడా మహేష్ రెడ్డి గారు కూడా అదే కోవా, మమ్మల్నే ఎక్కువ టార్గెట్. అంటే బీజేపీ రేవంత్ రెడ్డిల మైత్రి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నగ్నంగా బయటపడ్డది. ఆ 3 పిల్లర్లు కుంగినాయని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు, బీజేపీలకు ఎప్పుడు, బీజేపీలు ఢిల్లీ నుంచి 4 రోజుల లోపలనే NDSA వచ్చేసింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 4 రోజుల్లో వచ్చేసింది. అక్కడికి ఎంత నష్టం జరిగింది? 350 కోట్ల నష్టం. మహా ఎక్కువ అది నేను చెప్పేది. 350 కోట్ల నష్టం అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటాహుటిన 4 రోజుల్లో NDSA వచ్చేసింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి, బండి సంజయ్ ఢిల్లీకి మోడీకి మాట్లాడాలి, మోడీ పంపించాలి. 4 రోజుల్లో NDSA వచ్చింది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ NDSA రావాలా, NDSA రిపోర్ట్ ఇవ్వాలా, దీంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరిగింది. ప్రచారం చేసుకున్నారు, లాభం పొందిండ్రు. మోడీ సహాయంతో NDSA వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డాడు.